డాక్టర్ కావాలన్న ప్యాషన్ ఉంటే డాక్టర్ చదివి ఎంబీబీఎస్ చదివేసి డాక్టర్ అవ్వాలి. అంతేకానీ డాక్టర్ కోట్ వేసుకొని నేను ఫొటోస్ దిగడానికి హాస్పిటల్‌కి వచ్చాను అంటే సో ఎవరెవరుకుంటారు చెప్పండి. సో అలాంటి ఇన్సిడెంట్ గుంటూరులో అయితే జరిగిందనమాట. గుంటూరులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్‌కి సో ఒక అమ్మాయి అయితే ఇలా డాక్టర్ కోట్ అయితే వేసుకొని వచ్చేసిందనమాట. పిల్లల వార్డులోకి అయితే వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత అక్కడైతే పిల్లల్నైతే అంటే బెడ్ పైన ఉంటారు కదా పిల్లలు. సో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారనమాట ఏమైంది ఏంటి అని. సో ఇంకా ఒక డాక్టర్ లాగానే క్వశ్చన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారనమాట. అక్కడ కీ షీట్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ పట్టుకొని ఇంకా పేరెంట్స్ అయితే అతనికి చూపిస్తున్నారు. సో ఇంతలోనే అక్కడికి వచ్చిన జూనియర్ డాక్టర్ తనని చూసేసి అసలు ఈమె ఎవరు, ఇక్కడ కొత్తగా కనిపిస్తుంది ఏంటి అని అనుకొని సో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి అయితే చెప్పారనమాట. సో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అడగగానే సో తనైతే షాక్ అయిపోయింది. సో వెంటనే పోలీసులు కూడా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత పోలీసులు అయితే అడిగారనమాట. సో ఎవరు నువ్వు అంటే నేను ఒక డాక్టర్ని అయితే చెప్తుంది. కాసేపు ఏమో నాకు డాక్టర్ అవ్వాలన్న ప్యాషన్ ఉండేది. సో కానీ నేను అవ్వలేకపోయాను, అందుకోసం అనేసి డాక్టర్ కోట్ వేసుకొని ఇక్కడ ఫొటోస్ దిగడానికి అయితే వచ్చాను అని అయితే చెప్తుందనమాట. సో ఇంకా నయం ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆపరేషన్ చేయాలన్న కోరిక మాత్రం రాలేదు. జస్ట్ ఇంకా ఫొటోస్ దిగింది. సో అక్కడ పేషెంట్స్ని అబ్జర్వ్ చేసింది, అంతేకాని ఇంకా పిల్లల్ని ఎత్తుకుపోవడం అలాంటి పనులు అయితే చేయలేదు. సో మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో మ్యాక్సిమం ఇలాంటి స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో అక్కడికి వచ్చిన అమ్మాయి పేరు వచ్చేసి జ్యోతి అనమాట. సో ఇంకెవరికి ఏం కాలేదు, పిల్లలందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. సో మీరు డాక్టరా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అనమాట మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. సో ఇంత వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.